సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మహానేత ఖర్గే అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఖర్గే ఆశీర్వాదం కోసమే వచ్చి కలిశానన్న ఆయన అన్ని వర్గాలను కలుపుకొని పార్టీని బలోపేతం చేయాలని ఖర్గే తనకు సూచించినట్లు చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా ముందడుగు వేస్తామన్నారు. అలాగే పార్టీ ఫిరాయింపుల అంశంలో హైకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూనే న్యాయ ప్రత్యామ్నాయాలు చూస్తున్నామంటున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మా కరెస్పాండెంట్ రాజు ఫేస్ టు ఫేస్. తెలంగాణ పీసీసీ చీఫ్గా నియామకమైన తర్వాత మహేష్ గౌడ్ తొలిసారి ఢిల్లీకి వచ్చారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. సో ఈ సమావేశంలో ఏం జరిగింది, అంతేకాదు పార్టీకి సంబంధించి హైకమాండ్ ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది ఏంటి అనే అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. సో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిశారు. సో ఏఐసీసీ చీఫ్ తెలంగాణ పీసీసీ చీఫ్కు ఏం చెప్పారు? పెద్ద ఆయన సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు. ఆయన కలవడం ఒక మహాభాగ్యం. నన్ను అధ్యక్షుడు నియమించినారు. సో వారిని కలిసి మర్యాదపూర్వకంగా వారి ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చినాం. వారు ఆశీర్వాదం ఇస్తూనే తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు, మీరంతా కూడా యువకులు, అటు ముఖ్యమంత్రి గారు కానీ మీరు కానీ యువకులుగా ఉన్నారు. ఇటు ప్రభుత్వాన్ని ఇటు కార్యకర్తల్ని సమన్వయం చేసుకొని అందులో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి సముచిత స్థానం ఇస్తూ ముందుకు పోవాల్సిందిగా సూచనలు చేసినారు. అదే తరాలో కూడా మా ప్రభుత్వం నడుస్తూ ఉంది, పార్టీ కూడా అదే తరాలో ముందుకు పోతుంది. పెద్ద సూచనల మేరకు ఇవాళ రాష్ట్రంలో మేము చాలా బలంగా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అటు అభివృద్ధి ఇటు సంక్షేమం సమానంగా ముందుకు నడిపిస్తున్న తరుణం. మంచి కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాం, మంచి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతూ ఉన్నాయి. సో ఈ క్రమాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చే ఎన్నికల నాటికి ఇంకా బలోపేతమై మంచి సీట్లతో మళ్ళీ వెనక్కి వస్తాం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయడానికి మా వంతు కర్తవ్యంగా కృషి ఉంటుంది. అంటే పీసీసీ చీఫ్ నియామకం తర్వాత ఇప్పుడు కమిటీ అనేది చాలా కీలకం. సో కమిటీకి సంబంధించి ఎలా ఉండవు? కమిటీకి కొంత సమయం ఉంది. ముఖ్యమంత్రి గారితో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా సంప్రదింపులు జరిపి అన్ని వర్గాల వారికి అన్ని ప్రాంతాల వారికి సముచిత స్థానం ఉండే విధంగా మా కమిటీ ఉంటుంది. అంటే ఏదైతే తెలంగాణలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం అనేది కొంత వివాదాస్పదంగా అవుతుంది. హైకోర్టు సైతం నోటీసులు ఇచ్చింది. మరోవైపు అరకపూడి గాంధీకి పీసీ చైర్మన్ ఇవ్వడం కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని ఎలా ఎదుర్కోబోతున్నారు పీసీసీ చీఫ్? ఇది కోర్టులో ఉన్నటువంటి వివాదము. కోర్టు నోటీసులు ఇచ్చింది, వారికి అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చింది అనుకుంటాను. సో తుది నిర్ణయం వచ్చినప్పుడు ఆలోచిద్దాం. అంటే ఏఐసీసీ చీఫ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా క్యాబినెట్ విస్తరణ పైన కూడా కొంత చర్చ జరుగుతుంది తెలంగాణలో. దీనికి సంబంధించి ఏమైనా చర్చకు వచ్చింది? క్యాబినెట్ అనేది ఏఐసీసీ పెద్దలు ముఖ్యమంత్రి గారు సరైన సమయం వచ్చినప్పుడు సరైన తీగులు దాని మీద స్పందిస్తారు. అంటే ఒక బీసీ నేతకు ఏ విధంగానైతే పీసీసీ చీఫ్ పదవి వచ్చిందో, అంతేకాదు మిగతా కమిటీలు కావచ్చు, దాంతోపాటు రానున్నటువంటి ఎన్నికలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఎలా ఉండబోతున్నాయి? కమిటీలో ప్రభుత్వంలో కూడా సమతుల్యం పాటిస్తూ ఉన్నాం. మీరు చూడండి, కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే 50% మించి వెనుకబడి తరగతులకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ఇచ్చాం. 5 మైనార్టీలకు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చున్నాం. విప్పులు ఇస్తే 2 బీసీలు, 1 ఎస్సీ 1 ఎస్టీకి ఇచ్చినాం. అదేవిధంగా రేపు కూర్పు జరపబోయే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కూడా ఈ వర్గాలన్నిటికీ కూడా సముచిత స్థానం ఉంటుంది. కానీ బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ స్థానాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయి అనేది బీఆర్ఎస్ కేటీఆర్ కావచ్చు, ఇతర నేతలు ఉప ఎన్నికలు వస్తాయని కళ్ళు కంటా ఉన్నారు. నా దృష్టిలో ఉప ఎన్నిక రాకుంటేనే వారికి మంచిది, ఎందుకంటే వారు 0 రిజల్ట్ రాబోతా ఉంది. ఇంకా అబాస్పాలే అవకాశం ఉంది కాబట్టి ఉప ఎన్నికలు రాకుంటేనే బీఆర్ఎస్కి మంచిది. ఎప్పుడు ఎక్కడ ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో గెలుచుకుంటుంది. ఇది మొత్తానికైతే తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఢిల్లీలో, అంటే ఒకవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిశారు. ఆ తర్వాత ఇతర సీనియర్ నేతలను కూడా ఆయన కలిసే అవకాశం ఉంది. మరోపక్క పార్టీ అధినేత్రిగా గతంలో ఉన్నటువంటి సోనియా గాంధీని కూడా కలిసి ఆశీర్వాదం తీసుకునేందుకు అపాయింట్మెంట్ కూడా అడిగినట్టుగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ.